మీరు చేసిన పాపంలో ముందు పశ్చాత్తాపడండి. మీకేదైనా దాడులు జరిగితే చట్ట ప్రకారంగా పోలీసు ఫిర్యాదు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు సార్ మీరు చేసిన తప్పులకి విధంగా మా జరుగుతున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారు నిలయండి. ఆయన చెయ్యాలి కదా మీకు రక్షణ. జగన్మోహన్ రెడ్డి గారు కాపాడాలి కదా. బీపీ ఉందని చెప్పింది ఆయన కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? జోగి రమేష్ గారికి శభాష్ అన్నారు. పట్టాభిని అరెస్ట్ చేస్తే ఏం చెప్పారు? వాళ్ళ కార్యాలయం దగ్ధం చేస్తే ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం అవకాశం ఏం చెప్పారు చెప్పండి సార్. ఆ మాట చెప్పండి. జాగ్రత్తగా ఉండాల్సిన నాకొక న్యాయం నీకొక న్యాయమా? నారాయణమూర్తి గారు నాకొక న్యాయం నీకొక న్యాయమా? ఇద్దరు సమానమే కదా. మీరు నన్ను కొట్టారు, దాడులు చేస్తే కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళు ఏం చేస్తారు? కార్యకర్తల మీద దాడులు చేస్తే ఏమండి నారాయణమూర్తి గారు, నేను డిబేట్ లో మీతో ఎన్నో డిబేట్ లో పాల్గొన్న వ్యక్తిని. ఏనాడు మీరు జాలి చూపలా, ఖండించలా, కనీసం భారతదేశం కూడా ఖండించలా. నేను పార్టీ కాకపోయినా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం తొత్తన్నారు, జనసేన తొత్తన్నారు. ఇది జరిగిన పరాభవాలు మీరు గమనించండి. కాబట్టి ఇంకా మేము రాలే రంగం మీదకి. నారాయణమూర్తి గారు దళితులు రాలా, బాలకోట సమూహం బయటికి. ఎందుకంటే మేము అధికారంలో లేదు కాబట్టి కాముగా ఉన్నాం. మా డ్రైవర్ సుబ్రహ్మణ్యం సుధాకర్ యొక్క వారసులు రారా, నాకు చాలా ఫోన్లు చేస్తున్నాం. నేను వస్తే సీనియర్ చెప్తాయి. చేసిన తప్పు నేను చెప్పా. వ్యక్తిగతంగా చేశారు, పార్టీకి ఆపాదించొద్దని మేము చెప్పాం. ఓకే, రాష్ట్రంలో ఏది జరిగినా ముఖ్యమంత్రి గారే బాధ్యత పడాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారే బాధ్యత పడాలి. ప్రజాస్వామ్యం. గురుమూర్తి గారు, బాలకోటి గారు ముగ్గురు మాట్లాడితే ఎవరికి రీచ్ అవ్వదండి. సంవత్సరాలుగా మీడియాలో మాట్లాడుతూ ఉన్నా నేను. ఓకే ఓకే, ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు. మస్బూల్ మాట్లాడుగా చేసేద్దాం, సపోర్ట్ చేద్దాం, దాడుల్ని ప్రజలను నష్టపోయినా పర్వాలేదు, ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తాం, సచివాలయాలు ధ్వంసం చేస్తాం, ఇళ్ల మీద పడి కొడతాం అని చేస్తే దానివల్ల నష్టం జరిగే తెలుగుదేశం పార్టీకి, కూటమికి, జనసేన పార్టీకి. ఎందుకంటే బీజేపీ దీని అవకాశంగా తీసుకుని తప్పనిసరిగా రాష్ట్రపతి పాలన పెట్టి మీరు నష్టపోతారు అని నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ప్రజలు ఇవన్నీ కూడా ఇంకా మొదలవుతుంది రాష్ట్రపతి పాలన. మార్పు కనపడుతుంది. మళ్ళీ బీజేపీ వాళ్ళు చూస్తారు. బీజేపీ మీరు ఉన్నదాన్ని కూడా కోల్పోతారు. ఓకే ఓకే, నారాయణమూర్తి గారు వ్యతిరేకత వస్తుంది, నారాయణమూర్తి గారు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. పెడితే మీరు అధికారాన్ని కోల్పోతారని నేను చెప్తా ఉన్నా. ప్రజలకు అర్థమైపోయింది. ఓట్లేశారు కానీ అనవసరంగా ఓట్లేసామే అని మ్యాండేట్ ఇచ్చిందని ప్రజలు ఇవాళ చర్చించుకుంటా ఉన్నారు. ఇది చాలా ఘోరం. మీకు నష్టం మీ తెలుగుదేశం పార్టీకి, పార్టీ జరుగుతుందని చెప్పి 4 రోజులకైనా బాధపడుతున్నారు. ఏంటి నారాయణమూర్తి గారు 4 రోజులకు బాధపడుతున్నారా? ఓట్లు ఎందుకు వేసామని ఏమంటే మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పక్కనే ఉంటారు. నేను చాలా బీసీల మీద కాదు నారాయణమూర్తి గారు, మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పక్కనే ఉంటారు. ప్రెస్ మీట్లు మాట్లాడేటప్పుడు 4 రోజులకే ఓటర్లు దుఃఖిస్తున్నారా? ఓకే, బాలకోటి గారు ఇస్తారు. ఏమండి ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక్క నిమిషం. ప్రభుత్వం చేస్తుంది, అనవసరంగా నష్టపోతారు. ఓకే, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఓకే ఓకే, కాపాడండి, చట్టాన్ని కాపాడండి, చట్టాన్ని చేతిలో తీసుకోండి. ఓకే ఓకే, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. గురుమూర్తి గారు మీరే లాస్ అయిపోతారు, మీరే నష్టపోతారు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు అన్నది వాళ్ళ సూచన. గురుమూర్తి గారు. వరం గారు, ఒకళ్ళు చెప్తే ఇదే పరిస్థితుల్లో మేము లేవు. మా పార్టీనే లేకుండా చేయాలని చూశారు, తెలుగుదేశం పార్టీలో లేకుండా చేయాలని చూస్తే ఆఖరికి ఇవాళ ఆ పార్టీ పరిస్థితి ఏమొచ్చింది. ఇవాళ తెలంగాణలో కూడా వీళ్ళు వాళ్ళు కలిసి మమ్మల్ని సాధించాలని చూశారు. ఇవాళ 2 పార్టీల పరిస్థితి ఏమైందో చూసాం. ఇవాళ ఒకటే, మేము ఎవరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని
చంద్రబాబు నాయుడు గారు పక్షపాతం లేకుండా జగన్మోహన్ రెడ్డి లాగా, ఒక రౌడీ లాగా, ఒక గోండా లాగా పరిపాలన చేయండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం చేయాలనే దృష్టితోనే పరిపాలన చేస్తారు. ఇవాళ చూడండి, కేంద్రంలో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అక్కడ ఒక మంచి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా భవిష్యత్తులో